హాయ్ టు ఆల్, వెల్కమ్ టు రైస్ ప్రగ్యాయ క్లాసెస్. సో ఈ రోజు క్లాస్లో మనం గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇంటూ ఇంటర్నేషనల్ బిజినెస్ ని చూద్దాం. ఓకేనా. సో ప్రీవియస్ క్లాసెస్లో మనము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వేరియస్ మోడ్స్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ఇంటర్నేషనల్ బిజినెస్, అదేవిధంగా థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఇవన్నీ చూసాం కదండి. సో ఇప్పుడు ఏంటి అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇంటూ ఇంటర్నేషనల్ బిజినెస్, అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఏ విధంగా ఉంటుంది. సో ఈ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వల్ల ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే బిజినెస్ అక్రాస్ ద వేరియస్ బార్డర్స్ ఏ విధంగా అఫెక్ట్ అవుతాయి. ఓకేనా. సో చూడండి, ఎయిదర్ అంటే మనకి బోత్ పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, అదే విధంగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఏదన్నా ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఈ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఖచ్చితంగా ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ట్రేడ్ బ్యారియర్స్ ని ఇంపోజ్ చేస్తుంది. ఓకేనా. లేదంటే ఇంకేదన్నా న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని వస్తుంది. ఇక్కడ కీ రోల్ ప్లే చేసేది ఎవరు అంటే గవర్నమెంటే. ఓకేనా. సో ట్రాన్సాక్షన్స్ ఇన్ బిట్వీన్ టూ కంట్రీస్ జరుగుతునేటప్పుడు ఆ టూ కంట్రీస్ కి సంబంధించిన గవర్నమెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా. లైక్ పాలసీ మేకింగ్ లో కానివ్వండి, ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఇవ్వడంలో కానివ్వండి, ఇంపోర్ట్స్ ని డిస్కరేజ్ చేయడంలో కానివ్వండి, ఇవన్నీ ఎవరు చేస్తారు, గవర్నమెంట్ చేస్తుంది అనమాట. సో బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్స్ విచ్ కెన్ డు ఇంటర్నేషనల్ బిజినెస్ మస్ట్ ఫాలో దోస్ రూల్స్ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్. ఓకేనా. సో చూడండి, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్. సో వాట్ ఈస్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్? ఓకేనా. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, వై గవర్నమెంట్ మే ఇన్వాల్వ్ ఇన్ టు దోస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిఫర్స్ టు ద డెలిబరేట్ యాక్షన్స్ అండ్ పాలసీస్ టేకెన్ బై నేషనల్ గవర్నమెంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఫ్లో ఆఫ్ గూడ్స్, సర్వీసెస్, క్యాపిటల్ అండ్ పీపుల్ అక్రాస్ దేర్ బార్డర్స్. ఓకేనా. సో ఎవరైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అక్రాస్ ద బార్డర్స్ చేస్తుంటారో, ఓకేనా, ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. ఓకేనా. బై మేకింగ్ వేరియస్ డెసిషన్స్ అండ్ టేకింగ్ ఇన్ టు సమ్ రూల్స్. ఓకేనా. సో టేకింగ్ టు ఇంట్రడ్యూస్ సమ్ రూల్స్, గవర్నమెంట్ ఏం చేస్తుందండి, ఆ డెసిషన్ ఆ బిజినెస్ లో ఇంటర్వెన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఏ విధంగా ఇంటర్వెన్ అవుతుందో చూడండి. ఫ్లో ఆఫ్ గూడ్స్ లైక్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, అదే విధంగా సర్వీసెస్ సేమ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్, క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐలు ఉంటాయి కదండి. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, లేదనుకుంటే ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, అండ్ పీపుల్ సో హ్యూమన్ రిసోర్సెస్, లేదనుకుంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఓకేనా. ఆర్ ఎల్స్ మనం టెక్నాలజీ అని కూడా చెప్పుకోవచ్చు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్. అని కూడా మనము ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఈ బిజినెస్ లో ఎంగేజ్ అయ్యి ఉంటారో, అంటే బిట్వీన్ ద టూ నేషన్స్ మధ్యలో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నా, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ఆ హ్యూమన్ రిసోర్సెస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నా, లేదు అనుకుంటే ఐపీఆర్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఆర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ చేసుకోవాలనుకుంటున్నా, ఈ డెసిషన్స్ మీద ఎవరు కీ రోల్ అండ్ కీ ఇంపాక్ట్ చూపిస్తారు అంటే గవర్నమెంట్ కీ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకేనా. ఎందుకు ఏ గవర్నమెంట్ కి ఇంపాక్ట్ చూపిస్తుంది? నేషనల్ గవర్నమెంట్, ఆ దేశ ప్రభుత్వము కొన్ని పాలసీలని తీసుకొని వస్తుంది. ఆ పాలసీస్ ని మనము మస్ట్ అండ్ షుడ్ గా అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఓకేనా. మనకి వేరే అవకాశం లేదు. మనం ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకొని వచ్చే పాలసీస్ ని మనం ఫాలో అవ్వాల్సిందే. సో గవర్నమెంట్ తీసుకొని వచ్చే పాలసీస్ ని, గవర్నమెంట్ తీసుకొని వచ్చే చట్టాలని ఫాలో అవుతూ మనం బిజినెస్ ని చేయాలి. ఓకేనా. This intervention is often driven by the concept of protectionism. So what is meant by protectionism? ఓకేనా. సో ప్రొటెక్షనిజం అంటే ఏంటి? ప్రొటెక్టింగ్ ద డొమెస్టిక్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ఫారిన్ బిజినెస్. ఓకేనా. సో డొమెస్టిక్ ఆర్గనైజేషన్స్ ని ఫారిన్ బిజినెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడాన్ని మనం ఏమంటాము? ప్రొటెక్షనిజం అంటాం అన్నమాట. ఓకేనా. ఎందుకు ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది?
ఫారిన్ బిజినెస్ నుంచి డొమెస్టిక్ ఆర్గనైజేషన్స్ ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది? సో చూడండి ఇప్పుడు ఇప్పుడు మీరు ఫార్మర్ అనుకోండి, మీరు వీటిని కల్టివేట్ చేస్తున్నారు, ఓకేనా? సో మీరు పర్ యానము ఒక 50 lakh క్వింటల్స్ ఆఫ్ వీట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకుందాం ఆల్ ఓవర్ ఇండియా, ఓకేనా? యు ఆర్ ద ఓన్లీ ఫార్మర్ టు ప్రొడ్యూస్ వీట్, ఓకేనా? మీరు ఎంత క్వాంటిటీని ప్రొడ్యూస్ చేస్తున్నారు? 50 lakh క్వింటల్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి గాను మీకు పర్ క్వింటల్ కి ఒక 10 రూపీస్ అవుతుంది అనుకోండి. పర్ క్వింటల్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు 10 రూపీస్ అవుతుంది, ఓకేనా? సో మీకు టోటల్ ఖర్చు ఎంత అయింది? 500 lakhs అయింది. 500 lakhs అయింది. మీకు ఖర్చు ఎంత అయింది? 500 lakhs అయింది. సో మీకు ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? మీరు ఈ వీటిని 500 lakhs కన్నా ఎక్కువకి సేల్ చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు చైనానో జపానో ఏదో ఒక కంట్రీలో పర్ క్వింటల్ కి 2 రూపీస్ ఖర్చుతో వీటిని కల్టివేట్ చేస్తున్నారు. పర్ క్వింటల్ కి 2 రూపీస్ ఖర్చుతో వీటిని కల్టివేట్ చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పోర్ట్ డ్యూటీని కూడా కలుపుకొని, అంటే ఎక్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి కదా, అవి కూడా కలుపుకుంటే అవి మన ఇండియాకి వచ్చేటప్పటికి పర్ క్వింటల్ 7 రూపీస్ అవుతుంది. పర్ క్వింటల్ ఎంత అవుతుంది? 7 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు మీరు 50 lakh క్వింటల్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి, 7 రూపీస్ లెక్కన ఎంత అవుతుంది? 350 lakhs అవుతుంది. అంటే మీరు కల్టివేట్ ఇండియాలో చేయాలంటే 500 lakhs ఖర్చు అయింది. జపాన్ నుంచో చైనా నుంచో ఇంపోర్ట్ చేసుకుంటే 350 lakhs ఖర్చు అయింది. సో జనరల్ గా కన్జ్యూమర్స్ ఏమని ఆలోచిస్తారు? ఎక్కడైతే కాస్ట్ తక్కువ ఉంటుందో అక్కడ పర్చేస్ చేద్దాం అని అనుకుంటున్నారు. సో ఇక్కడ దీన్ని పర్చేస్ చేయడం వల్ల మన లోకల్ ఫార్మర్, అంటే మీరు లాస్ అవుతున్నారు కదా. సో మీరెవరు? ఇండియన్స్, అంటే మన నేషనలిస్టులు, ఓకేనా? సో ఈ ఇంపోర్ట్ ఆఫ్ వీట్ వల్ల మీరు లాస్ అవుతున్నారు, ఓకేనా? నెక్స్ట్ టైం మీరు మళ్ళీ వీట్ వేయమంటే వేస్తారా? వేరు. అసలు అగ్రికల్చర్ వైపే చూడరు, ఎందుకంటే ఎవరు కూడా లాస్ట్ బిజినెస్ చేయాలనుకోరు కదా, ఓకేనా? అలా అని చెప్పి మనం ఎప్పుడు కూడా సార్ ఏం సార్ మనం ప్రొడ్యూస్ చేయకపోతే జపాన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. మన దగ్గర రిసోర్సెస్ ఉండేటప్పుడు మనం కల్టివేట్ చేసుకోవడం బెటర్ కదా, ఇంపోర్ట్ చేసుకోవడం కంటే కూడా. లేదు, మీరు కంప్లీట్ గా జపాన్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు అనుకోండి, ఈ జపాన్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఓకే, వీళ్ళకి మనం తప్పితే ఇంకే వేరే ఆప్షన్ ఏం లేదు అని చెప్పి ఈ ప్రైస్ ని పెంచేసాడు అనుకోండి, 20 రూపీస్ చేశాడు అనుకోండి, ఏం చేస్తాం? మన ఫార్మర్స్ అలా పెంచరు. వీడు పెంచేశారు అనుకోండి, ఏం చేద్దాం? ఓకేనా? లేదు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు పెరిగాయి, అంటే వీరు కావాలని పెంచలేదు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు పెరిగాయి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు పెరగడం వల్ల పర్ క్వింటల్ వాల్యూ పెరిగింది అనుకోండి, అప్పుడేం చేస్తాం? ఓకేనా? సో అందుకని చెప్పి ముందు మన కంట్రీని, మన కంట్రీలో ఉండే రిసోర్సెస్ ని, మన కంట్రీలో ఉండే బిజినెస్ పర్సన్స్ ని, మన కంట్రీలో ఉండే న్యాచురల్ హ్యూమిలేషన్ ని ముందు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి? అదర్ కంట్రీస్ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ముందు మనం సెల్ఫ్ రిలయన్స్ లో ఉండాలన్నమాట, ఓకేనా? సో ముందు మనం సెల్ఫ్ రిలయన్స్ లో ఉండాలి. సో ఈ సెల్ఫ్ రిలయన్స్ ఎలా వస్తుందండి? సో స్వయం సమృద్ధి అంటాం మనం. ఈ సెల్ఫ్ రిలయన్స్ ఎలా వస్తుంది? మనకు కావాల్సిన గూడ్స్ ని మనమే ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాం, అప్పుడు సెల్ఫ్ రిలయన్స్ వస్తుంది. అంటే మనకి ఎంత డిమాండ్ ఉందో అంతకి తగ్గ గూడ్స్ ని మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు సెల్ఫ్ రిలయన్స్ అనేది వస్తుంది అన్నమాట, ఓకేనా? సో వాట్ ఈస్ ప్రొటెక్షనిజం? ప్రొటెక్షనిజం మీన్స్ ప్రొటెక్టింగ్ ద డొమెస్టిక్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ఫారిన్ బిజినెస్. అది ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అయినా కావచ్చు అండి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా కావచ్చు, సమ్ టైమ్స్ నాన్ బిజినెస్ కూడా, ఓకేనా? సో ప్రొటెక్టింగ్ ద డొమెస్టిక్ ఆర్గనైజేషన్స్. హియర్ ఆర్గనైజేషన్స్ మీన్స్ అన్ని వస్తాయండి, ఫార్మర్స్, ఓకేనా, బిజినెస్ పర్సన్స్, న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ వస్తాయి మనకి, ఓకేనా? మన కంట్రీని మనం ప్రొటెక్ట్ చేసుకునేదాన్నే ప్రొటెక్షనిజం అంటాం. మన కంట్రీని మనం ప్రొటెక్ట్ చేసుకునేదాన్ని ఏమంటాము? ప్రొటెక్షనిజం అంటాం, ఓకేనా? సో ఇప్పుడు మీరు వేరే కంట్రీతో ఫ్రీక్వెంట్ గా ట్రేడింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు,
ఓకేనా. సరే, ఇప్పుడు మన కంట్రీ ఫ్రీక్వెంట్ గా వేరే కంట్రీతో ట్రేడింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంది. ఓకేనా, ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకుంటుంది, ప్రతి ఐటమ్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఫర్దర్ గా ఈ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దే ఫేస్ లాసెస్ డ్యూ టు డిపెండ్ ఆన్ హెవీ ఇంపోర్ట్స్. ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ లాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అందుకని టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇంట్రెస్ట్, గవర్నమెంట్ మే ఇంటర్వెన్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ బిజినెస్ యాక్టివిటీ. ఓకేనా, which specifically involves policies designed to restrain or restrict free trade and protect domestic firms from foreign competition. ఓకేనా, సో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది అంటే బై ఇంట్రడ్యూసింగ్ న్యూ లాస్ ఆర్ న్యూ పాలసీస్. ఓకేనా, లేదనుకుంటే బై ఆల్టరింగ్ ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ గవర్నమెంట్ మే ఇంటర్వెన్. ఖచ్చితంగా బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏం చేయాలి, 100% గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ఆ రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాల్సిందే. అలా ఫాలో అవ్వకుండా బిజినెస్ చేస్తామంటే వర్కౌట్ అవుతుందా మనకి? సో మస్ట్ అండ్ షుడ్ గా మనం ఫాలో అవ్వాల్సిందే. గవర్నమెంట్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తీసుకొని వస్తుందో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం 100% ఫాలో అవ్వాలి. ఓకేనా, సో గవర్నమెంట్ తీసుకొని వచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికి ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది, ఎవరైతే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ డొమెస్టిక్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళకి ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఎవరికి ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఉండదు. సో అక్కడ ఫారిన్ కంట్రీలో మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కదా, ఓకేనా, వాళ్ళకి ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఉండదు. సో ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేయట్లేదు, ఫారిన్ పర్సన్స్ మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఫేవరబుల్ గా ఉండే అవకాశం అనేది ఉండదు అనమాట. ఓకేనా, అర్థమైందా? సో వై డు గవర్నమెంట్ ఇంటర్వెన్ ఇన్ టు ఇంటర్నేషనల్ బిజినెస్? టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఆర్ టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ద ఫారిన్ కాంపిటీషన్. Government may impose various rules, regulations, laws, bylaws and many more. ఓకేనా, సో దీన్ని మొత్తాన్ని అంటే గవర్నమెంట్ ఇంపోజ్ చేసే రూల్స్, రెగ్యులేషన్స్ వీటి మొత్తాన్ని మనం ఏమంటామంటే టూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అంటాం అన్నమాట. ఓకేనా, సో వాట్ ఆర్ ద వేరియస్ టూల్స్ దట్ ఎ గవర్నమెంట్ ఫాలో టు ఇంపోజ్ ద రెగ్యులేషన్స్ ఆర్ టు ఇంటర్వెన్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ బిజినెస్. ఓకేనా, సో దేర్ ఈస్ 2 types ఆఫ్ బ్యారియర్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ట్రేడ్ బ్యారియర్స్, సెకండ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్. ఓకేనా, సో ఫస్ట్ ఏంటి ట్రేడ్ బ్యారియర్స్, సెకండ్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్. సో ట్రేడ్ బ్యారియర్స్ రిలేటింగ్ టు ద గూడ్స్ అండ్ సర్వీసెస్ కి సంబంధించిన బ్యారియర్స్ ని మనం ఏమంటాము, ట్రేడ్ బ్యారియర్స్ అంట. ఓకేనా, అదేవిధంగా క్యాపిటల్ ఫ్లో అండ్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన బ్యారియర్స్ అని మనం ఏమంటాము, ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్ అట్ట. క్యాపిటల్ ఫ్లో అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోకి సంబంధించిన బ్యారియర్స్ అని అంటే ఫారిన్ క్యాపిటల్ ని మన ఇండియాలోకి రాకుండా అడ్డుకోవడం, అదేవిధంగా ఇండియన్ క్యాపిటల్ ని ఆర్ ఇండియన్ అమౌంట్ ని ఫారిన్ కంట్రీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, ఈ విధంగా చేస్తుంది అనుకోండి, దాన్ని మనం ఏమంటాము, ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్ అంట. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ బ్యారియర్స్ విచ్ ఈస్ ట్రేడ్ బ్యారియర్స్ దట్ ఈస్ రిలేటింగ్ టు ద గూడ్స్ అండ్ సర్వీసెస్, అదర్వైజ్ వి కాల్ ఇట్ యాస్ దిస్ బ్యారియర్స్ ఆర్ రిలేటెడ్ టు ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్ రిలేటింగ్ టు ద క్యాపిటల్ ఫ్లోస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్. ఓకేనా, సో క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ కి సంబంధించింది ఏంటండి, ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్. సో ఈ వీడియోలో మనము వీటి గురించి క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుందాం ఈ క్లాస్ లో. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీ మేకర్స్. హూ ఆర్ హియర్ పాలసీ మేకర్స్? పాలసీ మేకర్స్ అంటే ఎవరు? సో పాలసీ మేకర్స్ అంటే ఎవరండి, గవర్నమెంట్. పాలసీ మేకర్స్ అంటే ఎవరు, గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ సార్, స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా? సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా, సో సెంట్రల్ గవర్నమెంట్
బికాస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్ని కూడా చూసుకునేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంటే కదా. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వేరియస్ టూల్స్ టు అచీవ్ దేర్ ఇంటర్వెన్షన్ టు అచీవ్ దేర్ interventionist goals. To achieve their interventionist goals. Why we use the term interventionist? ఎందుకు ఇక్కడ మనం ఇంటర్వెన్షనిస్ట్ గోల్స్ అని యూజ్ చేస్తున్నాం? చూడండి, ఇంటర్వెన్ అయితే ఏ ఉద్దేశంతో ఇంటర్వెన్ అవుతున్నారో ఆ ఉద్దేశాన్ని, ఆ గోల్ ని ఫుల్ఫిల్ చేయడానికే మనము టూల్స్ ని యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఓకేనా. దీస్ కెన్ బి బ్రాడ్లీ కేటగరైజ్ ఇంటూ ట్రేడ్ బ్యారియర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్. ఓకేనా. దీన్ని మనము 2 types గా డివైడ్ చేసుకున్నాం. ఏవేంటవి? ట్రేడ్ బ్యారియర్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ trade barriers. So these barriers or these tools directly related to the import and export of goods and services. ఓకేనా. ఈ ట్రేడ్ బ్యారియర్స్ అనేవి దేని మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తాయండి? విచ్ షోస్ ద డైరెక్ట్ ఇంపాక్ట్. whenever government used a trade barrier, it shows immediate impact to the import and export of goods and services. సో గవర్నమెంట్ ట్రేడ్ బ్యారియర్ ని తీసుకురావాలి అని అనుకున్న వెంటనే ఆ ఇంపాక్ట్ దేని మీద కనిపిస్తుందండి? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద కనిపిస్తుంది. ఓకేనా. సో దీస్ టూల్స్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ద ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. బికాస్ చూడండి, ఇప్పుడు మనకి యుఎస్ఏ ఇండియా మీద ట్రేడ్ బ్యారియర్స్ ఇంపోజ్ చేస్తుంది. యుఎస్ఏ ఇండియా మీద ట్రేడ్ బ్యారియర్స్ ఇంపోజ్ చేస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఓకేనా. ఏం చేస్తుంది అంటే 25% టారిఫ్ ని పెంచిందండి. టారిఫ్ మీన్స్ సమ్ ట్యాక్స్. 25% టారిఫ్ ని ఇంక్రీజ్ చేసింది. ఎంత పర్సెంట్? 25% టారిఫ్ ని ఇంక్రీజ్ చేసింది ఫస్ట్ స్టెప్ లో. తర్వాత ఏం చేసింది? అగైన్ దీని మీద మళ్ళీ ఇంకొక 25% టారిఫ్ పెంచింది. అగైన్ 25% టారిఫ్ ని మళ్ళీ పెంచింది. ఓకేనా. సో అవుట్ మోస్ట్ గా 137.5% అరౌండ్ ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. అంటే గూడ్స్ వాల్యూ మీద మళ్ళీ 137.5% అనేది మనము ట్యాక్స్ ని పే చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ప్రైస్ ఇంక్రీజెస్ డ్యూ టు హై టారిఫ్స్. టారిఫ్లు పెరిగిపోవడం వల్ల ప్రైస్ ఏమవుతుందండి? ఇంక్రీజ్ అయిపోయింది. ప్రైస్ ఇంక్రీజెస్ డ్యూ టు హై టారిఫ్స్. సో వన్స్ ప్రైస్ మే ఇంక్రీజెస్, ఇట్ లీడ్స్ టు ద డిక్రీజ్ ఇన్ సేల్స్. ప్రైస్ పెరిగితే డిమాండ్ ఏమవుతుందండి? తగ్గిపోతుంది కదా. కొనడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపారు కదా. సో వెన్ ప్రైస్ రైజెస్, డిమాండ్ ఫాల్స్. మనకి తెలిసిన సూత్రమే, మన చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి వింటూ ఉన్నాం. ప్రైస్ ఏదన్నా ప్రోడక్ట్ కి పెరిగితే డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతాయి? ఇండియాలో ఎక్స్పోర్ట్ చేసే ఆర్గనైజేషన్స్ లేదంటే ఇండియాలో ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, అవి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే సేల్ ని కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. అదే విధంగా ఇప్పుడు ఇండియా కూడా ట్రేడ్ బ్యారియర్స్ ఇంపోజ్ చేసింది అనుకోండి యుఎస్ఏ మీద, సేమ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద కూడా పడుతుంది కదా. ఖచ్చితంగా సేమ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఓకేనా. సో టు రెగ్యులరైజ్ ద ఫారిన్ కాంపిటీషన్, గవర్నమెంట్ మే ఇంపోజ్ ద ట్రేడ్ రెగ్యులేషన్స్. ఓకేనా. సో ఫారిన్ కాంపిటీషన్ ని న్యూట్రలైజ్ చేయడానికి, డొమెస్టిక్ ఆర్గనైజేషన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? టారిఫ్ బ్యారియర్స్ ని, ట్రేడ్ బ్యారియర్స్ ని తీసుకొని వస్తుంది అన్నమాట. ఓకేనా. ఈ ట్రేడ్ బ్యారియర్స్ అగైన్ 2 types అండి. టారిఫ్ బ్యారియర్స్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. టారిఫ్ బ్యారియర్స్ అంటే ట్యాక్స్ రిలేటెడ్ బ్యారియర్స్. ఓకేనా. సో ట్యాక్స్ రేట్లని పెంచడం, తగ్గించడం ద్వారా బ్యారియర్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటే దాన్ని మనం టారిఫ్ బ్యారియర్స్ అన్నాం. ఓకేనా. అలా కాకుండా ఇంకా ఏ మెథడ్ ద్వారా అయినా కానీ బ్యారియర్స్ ని క్రియేట్ చేస్తుంటే దాన్ని మనం ఏమంటాము? నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం.
ఇప్పుడు యుఎస్ఏ ఇండియా మీద ఇంపోజ్ చేసింది ఏంటి? టారిఫ్ బ్యారియర్. ఓకేనా, అంటే ట్యాక్స్ రేట్లను పెంచేసింది. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుంది. ఓకేనా, సో ద అడ్వాంటేజ్ ఆఫ్ టారిఫ్ బ్యారియర్ ఇస్ సెట్ టు బి హై ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫర్ గవర్నమెంట్. గవర్నమెంట్కి ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. ఎప్పుడు? టారిఫ్ బ్యారియర్స్ వల్ల. గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకేనా, నాన్ టారిఫ్ బ్యారియర్స్ వల్ల అలా ఏం జరగదండి. బట్ ఇక్కడ మనకి అంటే వేరే సోర్సెస్ ద్వారా ఇన్కమ్ వస్తుంది కానీ బట్ ఇక్కడైతే డైరెక్ట్ సోర్స్ అనమాట. గవర్నమెంట్కి డబ్బులు వచ్చేస్తాయి, ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎక్కువ అయిపోతుంది. ఓకేనా, సో కమింగ్ టు ద టారిఫ్. A tariff is a tax imposed by government on imported goods or services. ఓకేనా, సో ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ మీద ఇంపోజ్ చేసే ట్యాక్స్ మనం ఏమంటాము? టారిఫ్ అంటాం. సార్, వై ఓన్లీ ఇంపోర్టెడ్ గూడ్స్, వై నాట్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్? ఎందుకు సార్ ఇంపోర్టెడ్ గూడ్స్ మీదే టారిఫ్లు వేస్తారు, ఎక్స్పోర్ట్ గూడ్స్ మీద ఎందుకు టారిఫ్ వేరు? ఎక్స్పోర్ట్ గూడ్స్ మీద ఎవరైనా టారిఫ్ వేస్తారా? మనం ఏమనుకుంటున్నాం? ప్రొటెక్షన్ చేయాలి, ప్రొటెక్షనిజంని ఫాలో అవుతున్నాం. ఓకేనా, మీరు గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయండి వేరే కంట్రీకి, ఆ ఎక్స్పోర్ట్ చేసే మీద ఒక 10% ట్యాక్స్ నాకు కట్టండి అంటే ఎవరైనా ఎక్స్పోర్ట్ చేస్తారా? ఎవరు ఎక్స్పోర్ట్ చేయరు కదా. ఎప్పుడైనా సరే కంట్రీకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువైతే బెనిఫిట్, కంట్రీకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవ్వాలి, ఇంపోర్ట్స్ తక్కువగా ఉండాలి. ఓకేనా, సో వాట్ ఈస్ టారిఫ్? ఇట్ ఈస్ ఏ ట్యాక్స్ విచ్ ఈస్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్. విచ్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది. ఓకేనా, దేని మీద ఇంపోజ్ చేస్తుంది? ఇంపోర్టెడ్ గూడ్స్ మీద ఇంపోజ్ చేస్తుంది. అందుకే మీరు కంపేర్ చేసుకోండి, డొమెస్టిక్ గా మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ కంటే ఇంపోర్టెడ్ గూడ్స్ వాల్యూ అనే ఇంపోర్టెడ్ గూడ్స్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో డొమెస్టిక్ గా మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ కంటే ఇంపోర్టెడ్ గూడ్స్ కి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది? వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీలు, టారిఫ్లు పే చేయాలి. ఓకేనా, it directly increases the price of imported products as compared in the domestic market. ఓకేనా, సో డొమెస్టిక్ ప్రోడక్ట్ తో కంపేర్ చేస్తే ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ కి ప్రైస్ అనేది జనరల్ గా ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా, కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ బ్యారియర్స్. సో టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ చూడండి. ఫస్ట్ది స్పెసిఫిక్ టారిఫ్, టైప్స్ ఆఫ్ టారిఫ్ అండి. సో ఫస్ట్ది స్పెసిఫిక్ టారిఫ్. ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ని, ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ కాదు, ఒక ఫిక్స్డ్ ఛార్జ్ని, ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ట్యాక్స్గా పే చేయమంటారు అనమాట ఈ స్పెసిఫిక్ టారిఫ్లో. ఏ ఫిక్స్డ్ ఛార్జ్ పర్ యూనిట్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ $200 పర్ ఇంపోర్టెడ్ కార్. $200 ఫర్ ఇంపోర్టెడ్ కార్. మీరు ఏదైనా ఒక కార్ని ఇంపోర్ట్ చేసుకుంటే ట్యాక్స్ ఎంత కట్టాలి? $200 కట్టాలి. ఇది ఎగ్జాంపుల్ అండి, యాక్చువల్ కాదు, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటా ఉన్నా. ఓకేనా, నెక్స్ట్ అడ్వాలరం టారిఫ్. అడ్వాలరం అనగానే మీకు పర్సంటేజ్ గుర్తొచ్చేసేయాలండి. ఫిక్స్డ్ పర్సంటేజ్. ఏ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఏ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 10% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ ఎలక్ట్రానిక్స్. సో ఇంపోర్టెడ్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద 10% ట్యాక్స్ అనేది పే చేయాలి. ఓకేనా, నెక్స్ట్ కాంపౌండ్ టారిఫ్. కాంపౌండ్ టారిఫ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ టారిఫ్ అండ్ అడ్వాలరం టారిఫ్. ఓకేనా, కాంపౌండ్ టారిఫ్ అంటే ఏంటండి? స్పెసిఫిక్ టారిఫ్ అంటే మీరు ఫిక్స్డ్ అమౌంట్ ని ట్యాక్స్ గా పే చేయాలి, ప్లస్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ని కూడా ట్యాక్స్ గా పే చేయాలన్నమాట. ఓకేనా, దాన్ని మనం ఏమంటాము? కాంపౌండ్ టారిఫ్ అంటాం. నెక్స్ట్ రెవెన్యూ టారిఫ్. primarily designed to generate government revenue, typically low rates on a wide range of goods. సో హై రేంజ్ ఆఫ్ గూడ్స్ అని మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దాని మీద ఒక స్మాల్ పర్సంటేజ్ ని గవర్నమెంట్ కి పే చేయాల్సి వస్తుంది. దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే గవర్నమెంట్ కి రెవెన్యూని జనరేట్ చేయడం. ఓకేనా, ప్రొటెక్టివ్ టారిఫ్. సో ప్రొటెక్టివ్ టారిఫ్ అంటే ఏంటంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ని, అదేవిధంగా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని
ప్రొటెక్ట్ చేయడానికి ఇంపోర్టెడ్ గూడ్స్ మీద వేసే ఎక్స్ట్రా టారిఫ్ ని మనము ప్రొటెక్టివ్ టారిఫ్ అంటాం అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే డంపింగ్ అండ్ యాంటీ డంపింగ్ ఉంటాయి చూడండి అది. ఓకేనా? సో డంపింగ్ అనేది ఎక్స్పోర్ట్స్ కి సంబంధించింది. ఓకేనా? యాంటీ డంపింగ్ గురించి డిస్కస్ చేద్దాం. యాంటీ డంపింగ్. ఓకేనా? ఈ ప్రొటెక్టివ్ టారిఫ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ యాంటీ డంపింగ్ డ్యూటీ అండి. సో యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ప్రొటెక్టివ్ టారిఫ్కి సంబంధించి. సో వాట్ ఈస్ యాంటీ డంపింగ్ డ్యూటీ? జాగ్రత్తగా వినండి యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటో. సో చూడండి, ఒక డొమెస్టిక్ ఆర్గనైజేషన్ సే ఏ లిమిటెడ్ ఈ క్యాటిల్ కి సంబంధించి ఫీడ్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. క్యాటిల్ కి సంబంధించి ఫీడ్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. బి లిమిటెడ్ ఫ్రమ్ చైనా ఇది కూడా క్యాటిల్ కి సంబంధించి ఫీడ్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇవి రెండు కూడా సేమ్ ఇంగ్రీడియంట్ ని యూజ్ చేస్తున్నాయి, సేమ్ ఫార్ములాని యూజ్ చేస్తున్నాయి, అన్ని సేమ్ గా ఉన్నాయి. ఇప్పుడు కానీ మీరు ఏ లిమిటెడ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫీడ్ ని యూజ్ చేయకుండా బి లిమిటెడ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫీడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనుకోండి, మీరు యూజ్ చేయొచ్చు, డబ్బులు మీది, మీ ఇష్టం, మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఏ లిమిటెడ్ ఫీడ్ కాకుండా బి లిమిటెడ్ ఫీడ్ ని మీరు యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ రకరకాల టారిఫ్లతో పాటు ప్రొటెక్టివ్ టారిఫ్ ని కూడా పే చేయాల్సి వస్తుంది. దట్ మీన్స్ యాంటీ డంపింగ్ డ్యూటీని కూడా పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఎందుకు? సేమ్ ప్రోడక్ట్ సేమ్ కంటెంట్స్ తో మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉండేటప్పుడు యూ హ్యావ్ టు గో అండ్ బై దేర్. అలా కాకుండా నేను ఇంపోర్ట్ చేసుకుంటాను అంటారా? ఇంపోర్ట్ చేసుకోండి, గవర్నమెంట్ ఏం వద్దందు. బట్ మీరు అలా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఈ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఒకటి లాస్ అవుతుంది కదా, దాన్ని మళ్ళీ కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? మన ఇండస్ట్రీస్ని మనమే కదా కాపాడుకోవాల్సింది. ఓకేనా? దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రొటెక్టివ్ డ్యూటీని ఇంపోజ్ చేసేస్తుంది. ఓకేనా? సో అడ్వాలరన్ డ్యూటీ అంటే ఏంటి? యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటండి? డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని సేమ్ టైప్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ డ్యూటీని లెవీ చేస్తారనమాట. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం? ప్రొటెక్టివ్ టారిఫ్ అంటాం. ఓకేనా? సో వాట్ ఈస్ అడ్వాలరన్ టారిఫ్? ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఇంపోజ్డ్ ఆన్ ద ఇంపోర్టెడ్ వాల్యూ ఆఫ్ గూడ్స్. What is specific tariff? It is a fixed value that can be imposed on the imported goods. Compound tariff means combination of fixed and ad valorem revenue tariff, which is designed only to generate the revenue to the government. Protective tariff. So these tariffs are imposed to protect the local industries from foreign competition or foreign industry. Next చూడండి, impact of tariff barriers. సో టారిఫ్ బ్యారియర్స్ కి సంబంధించి ఇంపాక్ట్ ఏ విధంగా అవుతుంది? ఓకేనా? టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటండి? టారిఫ్ అంటే ఏంటి? ట్యాక్స్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, దీన్ని బేస్ చేసుకొని మీకు అర్థమైపోతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక గూడ్ని, లేకపోతే ఒక యాపిల్ మొబైల్ ఉంటుంది కదండి, సో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయ్యే కాస్ట్ ఒక 10,000 అనుకుందాం. 10,000. ఓకేనా? సో దాన్ని వాళ్ళు అక్కడ ఎక్స్పోర్ట్ చేశారు, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంకా దాని మీద అయ్యే అంటే కాస్ట్, వాళ్ళు చేసిన ఎక్స్పోర్ట్ అన్ని కలిపి 10,000 అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు దీని మీద స్పెసిఫిక్ ట్యాక్స్ ఒక 2,000. స్పెసిఫిక్ ట్యాక్స్ 2,000. అడ్వాలరన్ ట్యాక్స్ ఒక 8,000. అడ్వాలరన్ ట్యాక్స్ 8,000. ఓకేనా? సో రెవెన్యూ జనరేటెడ్ ట్యాక్స్ 3,000. కస్టమ్స్ ఒక 6,000. ఓకేనా? యాంటీ డంపింగ్ 200% అలా ఉంటుందండి. యాంటీ డంపింగ్ ఒక 20,000. ఓకేనా? ఇంకా క్లియరెన్స్లు, చిన్న చిన్న ట్యాక్స్లు ఇవన్నీ కలుపుకొని ఒక 5,000. ఎంత చూడండి ఒకసారి. 10, 10, 20, 40, 49, 54. 54,000 గవర్నమెంట్ దగ్గర.
గవర్నమెంట్ దగ్గర ఎంత అయింది? 54,000 అయింది. మళ్ళీ దీనికి లోకల్గా స్టోరేజ్ కాస్ట్లు ఉంటాయి కదా, సో స్టోరేజ్ కాస్ట్లు అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు. ఈ ట్రాన్స్పోర్టేషన్ అయ్యేటప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మళ్ళీ ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది. ఓకేనా, అవన్నీ 10,000 వేసుకున్నాం, 64,000. ఓకేనా, ప్రాఫిట్ ఇక్కడ కనీసం ఒక 80%, 90% మార్జిన్ పెట్టుకుంటాయి. ఓకేనా, ఒక 90 లేకపోతే 100% మార్జిన్ వేసుకోండి. ఎంత అవుతుంది? 1,28,000. ఎక్కడ 10,000, ఎక్కడ 1,28,000 అండి. అందుకే మనం ఏం చేస్తుంటాం, మన ఫ్రెండ్స్ ఎవరన్నా దుబాయ్లో ఉంటే వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి యాపిల్ ఫోన్ కొని దమ్మంటూ ఉంటాం. ఎందుకు? అక్కడ కొంచెం ట్యాక్సెస్ తక్కువ కాబట్టి. ఓకేనా, సో 10,000 దగ్గర నుంచి ఎంత అయింది దాని వాల్యూ? 1,28,000 అయింది. అంటే టారిఫ్ బ్యారియర్స్ వల్ల ఒకసారి ఊహించుకోండి, ఎటువంటి ట్యాక్స్లు లేవు, అసలు ఏం ట్యాక్స్లే లేవు. అలాంటప్పుడు కాస్ట్ అంతా ఏది? జస్ట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఓకేనా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. వీడు ప్రాఫిట్ మార్జిన్ కూడా తగ్గించుకుంటాడు. వీడు ఎందుకు 100% ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకుంటున్నాడు? గవర్నమెంటే ఎంత తీసుకుంటుంది, ప్రోడక్ట్ తయారు చేసి నేను ఎంత తీసుకోవాలి అని చెప్పి 100% ట్యాక్స్ మార్జిన్ పెట్టుకుంటున్నాడు. ఓకేనా, గవర్నమెంట్ ఇవేం తీసుకోలేదు అనుకోండి, వీడు ప్రాఫిట్ మార్జిన్ కూడా ఏం చేస్తాడు? తగ్గించుకుంటాడు. దానివల్ల ప్రైస్ తగ్గిపోతుంది. అంటే టారిఫ్ బ్యారియర్స్ వల్ల ప్రైస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఓకేనా, ఇంక్రీజెస్ ప్రైస్ ఆఫ్ ఇంపోర్ట్స్. ఓకేనా, సో ప్రైస్ అనేది ఏమవుతుందండి? పెరుగుతుంది. మేక్స్ ఫారిన్ గూడ్స్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ డొమెస్టిక్ గూడ్స్. ఓకేనా, సో ఫారిన్ గూడ్స్ అనేవి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతాయి డొమెస్టిక్ గూడ్స్ తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్, రెడ్యూస్ ఇంపోర్ట్ వాల్యూమ్. అంతే కదండి, ఎప్పుడైతే ప్రైజెస్ పెరుగుతాయో ఇంపోర్ట్ చేసుకోవాలని అనుకోరు కదా. సార్ అదేం సార్, ఇంపోర్టెడ్ గూడ్స్ ఎక్కువ వాడితే మంచిది కాదు సార్. ఎవరికి మంచిది? మీకు మంచిదేమో, గవర్నమెంట్కి మంచిది కాదు. ఎందుకు? ఎక్స్చేంజ్ వాల్యూ డాలర్స్లో ఇవ్వాలి. డాలర్స్ని మనం కన్జర్వ్ చేయాలి, విడిగా స్పెండ్ చేయకూడదు. ఇప్పుడే ఒక డాలరు 85 ఇండియన్ రూపీస్తో సమానం. మీరు ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, సో పే చేయాల్సిన ఎక్స్టర్నల్ డెట్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ డెట్ పెరిగిపోతూ ఉంటే మనం ఎన్ని రూపాయలు కన్వర్ట్ చేయాలి డాలర్స్గా? ఓకేనా, వేరే కంట్రీస్ బాగుపడతాయి, మనం బాగుపడం, మన కంట్రీ బాగుపడం. ఓకేనా, అందుకని ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంటుంది? ఇంపోర్ట్స్ ని డిస్కరేజ్ చేస్తూ ఉంటుంది. అందుకే కదండి తీసుకొని వచ్చారు ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా. ఈ 2 స్కీములను ఎందుకు తీసుకొని వచ్చారు? మనం ముందు సెల్ఫ్ రిలయన్స్ సాధించాలి అని చెప్పేది ఆత్మ నిర్భర్ భారత్. ఓకేనా, ఇంపోర్ట్స్ ని డిస్కరేజ్ చేసి ప్రతిదీ కూడా మేక్ ఇన్ ఇండియా, అంటే ప్రతి వస్తువుని కూడా ఇండియాలో తయారు చేయాలి అని చెప్పేది మేక్ ఇన్ ఇండియా స్కీము. అందుకే కదా రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఈ సెమీ కండక్టర్స్, మన మైక్రో ప్రాసెసర్స్ లో, ల్యాప్టాప్స్ లో యూస్ చేస్తూ ఉంటారు కదా సెమీ కండక్టర్స్. ఆ సెమీ కండక్టర్స్ లో ఇండియాని నెంబర్ 1 ప్లేస్ కి తీసుకెళ్లాలని చెప్పి రీసెంట్ గా కొన్ని పాలసీని అయితే తీసుకొని వచ్చారు. సో ఎవరైతే సెమీ కండక్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారో వాళ్ళు జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. 5 years వరకు జిఎస్టీ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఓకేనా, సో వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు. మనకి ఈ ఫార్మర్స్కి ఇస్తారు చూడండి, ఆ విధంగా ఈ సెమీ కండక్టర్స్ తయారు చేసే ఆర్గనైజేషన్స్కి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారనమాట. ఓకేనా, ఇన్పుట్ సబ్సిడీ వల్ల ఏమవుతుంది? ఇన్పుట్ సబ్సిడీ అనేది నాన్ టారిఫ్ బ్యారియర్ అని తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇన్పుట్ సబ్సిడీ వల్ల ఏమవుతుందంటే రా మెటీరియల్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. సో రా మెటీరియల్ కాస్ట్ తగ్గిపోవడం వల్ల గూడ్స్ ని ఎక్కువ వాల్యూమ్ ప్రొడ్యూస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ ఎందుకు తీసుకొని వస్తున్నారు? ఇంపోర్ట్స్ ని డిస్కరేజ్ చేయాలి. ఇంపోర్ట్స్ ని డిస్కరేజ్ చేయడం వల్ల, ఇంపోర్ట్ వాల్యూమ్ ని తగ్గించుకోవడం వల్ల ఎక్స్టర్నల్ డెట్ అనేది తగ్గుతుంది. అంటే ఫారిన్ రిజర్వ్స్ బయటికి వెళ్లకుండా మన కంట్రీలోనే ఉంటాయి. ఎప్పుడైతే ఇంపోర్ట్స్ తగ్గి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయో ఆటోమేటిక్ గా కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ వాల్యూ డాలర్స్ లో జరుగుతుంది. మనం ఎక్కువ గూడ్స్ ఇంపోర్ట్స్ చేసుకున్నాం అనుకోండి, మనం పే చేయాల్సింది కూడా డాలర్స్ లో ఉంటుంది. సో డాలర్ అంతా $1 85 సమానం. అంటే మీరు $2 ఐటమ్ ని కానీ ఇంపోర్ట్ చేసుకుంటే $160 పే చేయాల్సి వస్తుంది. ఎంత పే చేయాల్సి వస్తుంది?
రూ. 160 పే చేయాల్సి వస్తుంది. అది బయట మార్కెట్లో $2. మనం ఎంత పే చేయాలి? రూ. 160 పే చేయాలి. ఓకేనా? సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇంపోర్ట్స్ ని డిస్కరేజ్ చేసే ప్రయత్నాల్లో గవర్నమెంట్ ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇంపోర్ట్స్ ని డిస్కరేజ్ చేస్తే మరి ఎలా సార్? ఇబ్బంది అయిపోతుంది కదా. మనకి లోకల్ గా గూడ్స్ కావాలి కదా. ఏవైతే నెసెసిటీస్ ఉంటాయో వాటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎమర్జెన్సీ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకి లోకల్ గా దొరికే గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకోకూడదు. అందుకే చూడండి, యాపిల్ మొబైల్ ఎందుకంత ఎక్కువ. మనకి లోకల్ గా కూడా మొబైల్స్ ఉన్నాయి, యూస్ చేసుకోండి. మీరు యాపిల్ మొబైల్స్ యూస్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు యాపిల్ కంపెనీ వాడు ప్రొవైడ్ చేసే ప్రీమియం సర్వీసెస్ ని యూస్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఎక్స్ట్రా ప్రీమియం పే చేయండి అని గవర్నమెంట్ అంటుంది. ఓకేనా? సో రెడ్యూసెస్ ఇంపోర్ట్ వాల్యూమ్స్ బికాస్ ఆఫ్ హై ప్రైజెస్. ఓకేనా? సో ప్రైజెస్ అనేది ఎక్కువ అవడం వల్ల వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంపోర్ట్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్, దేర్ డిమాండ్ టెన్స్ టు ఫాల్. ఓకేనా? సో ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల ఆ ఇంపోర్టెడ్ గూడ్స్ కి డిమాండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ డొమెస్టిక్ గూడ్స్. ఓకేనా? సో బికాస్ ఆఫ్ దీస్ ట్రేడ్ బ్యారియర్స్ మనకి ఇంపోర్టెడ్ గూడ్స్ అనేవి పెరిగిపోతాయి. సో ఇంపోర్టెడ్ గూడ్స్ పెరిగిపోవడం వల్ల మనం ఇంపోర్టెడ్ గూడ్స్ వైపు చూడము, ఏం చేస్తాం? ఆల్టర్నేటివ్ గా డొమెస్టిక్ గూడ్స్ ని యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా? కన్జ్యూమర్స్ మే స్విచ్ టు రిలేటివ్లీ చీపర్ డొమెస్టిక్ ఆల్టర్నేటివ్స్. నెక్స్ట్, ఇంక్రీజ్ గవర్నమెంట్ రెవెన్యూ. లేదు సార్, నేను ఇంపోర్టెడ్ గూడ్స్ యూస్ చేసుకుంటాను, హ్యాపీగా యూస్ చేసుకో. గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయి. దానివల్ల ఏమవుతుంది? గవర్నమెంట్కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ద టారిఫ్ కలెక్టెడ్ బై గవర్నమెంట్ విచ్ ఇంక్రీజెస్ ద గవర్నమెంట్ రెవెన్యూ. నెక్స్ట్, హార్మ్స్ ఫారిన్ ఎక్స్పోర్టర్స్. ఓకేనా? ఈ టారిఫ్ బ్యారియర్స్ వల్ల ఫారిన్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఫారిన్ ఎక్స్పోర్టర్లు, ఫారిన్ కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఎలా పడుతుంది? మార్కెట్ పడిపోతుంది కదండి. సో మార్కెట్ అండ్ ప్రాఫిటబిలిటీ పడిపోవడం వల్ల ఈ ఫారిన్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఓకేనా? పొటెన్షియల్ ఫర్ రిటాలియేషన్. మనం ట్రేడ్ బ్యారియర్స్ పెడితే గమ్ముకుంటారు వేరే కంట్రీ వాళ్ళు కూడా ట్రేడ్ బ్యారియర్స్ పెడతారు. ఈ విధంగా ట్రేడ్ వార్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు యుఎస్ఏ వాళ్ళు మన ఇండియా మీద ట్రేడ్ బ్యారియర్ పెట్టారు. నెక్స్ట్ మనం కూడా ఏం చేస్తాము? దానికి మెజర్స్ మనం కూడా తీసుకోవాలి కదా. సో ఏం చేస్తాం? మనం కూడా యుఎస్ఏ ప్రోడక్ట్స్ మీద టారిఫ్లు పెట్టడము, అదేవిధంగా యుఎస్ఏ వాళ్ళకి ఇంకేదన్నా ఎక్స్టర్నల్ గా మనం ఏమన్నా హెల్ప్ చేయకుండా ఉండడము, ఇటువంటి ఏదో ఒక రియాక్షన్ అయితే మనం ఇస్తామన్నమాట. ఓకేనా? సో ఫుల్లీ అపోజ్ చేయకుండా ఏదో ఒక రియాక్షన్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో ఇదండి ఇంపాక్ట్.